కొత్తగూడెం జిల్లా మణుగూరులో 2 రోజుల క్రితం ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. విజ్ఞాన్ పాఠశాల ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని మృతుడు తల్లిదండ్రులు, బంధువులు ధర్నాకు దిగారు. ఓ 2 రోజుల క్రితం శ్రీ విజ్ఞాన స్కూలు నిర్లక్ష్య వైఖరి మూలంగా ఓ ఆదివాసీ బిడ్డను బలిగొన్న స్థితిని ఇవాళ మణుగూరు పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఈ మణుగూరు పట్టణంలో ఆదివాసీ బిడ్డ మరణానికి కారకులైనటువంటి శ్రీ విజ్ఞాన స్కూల్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్టు చేయాలని చెప్పేసి మేము పీడిఎస్యుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్కూల్ గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారము ఒక్కపూట బడులు ప్రారంభమైన నెల రోజుల క్రితమే. అవి ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారము 12:30 వరకు మాత్రమే స్కూల్ నిర్వహించాలి. కానీ విద్యార్థులందరినీ 4 గంటల వరకు స్కూల్ నిర్వహిస్తున్నామని చెప్పేసి అప్కమింగ్ 9th క్లాస్ విద్యార్థులు 10th క్లాస్ విద్యార్థులకి క్లాసులు నిర్వహించాలని చెప్పేసి యాజమాన్యం తీసుకొచ్చి కూర్చోబెట్టి నిర్లక్ష్యంగా వాళ్ళని పట్టించుకోకపోవడం మూలంగా ఇవాళ ఒక విద్యార్థి నక్క హర్షవర్ధన్ మృతి చెందడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయంగా మేము విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించేదానికోసం మధ్యాహ్నం 12:30 తర్వాత ఎటువంటి పాఠశాలలో నిర్వహించడానికి అవకాశం లేదు అని చెప్పేసి జీవో జారీ చేసింది. ఆ జీవోలో ఉన్నటువంటి నిబంధనలకు విరుద్ధంగా శ్రీ విజ్ఞాన్ పాఠశాల జూనియర్ 10 విద్యార్థులకు ప్రత్యేక తరగతుల పేరుతోటి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే హర్షవర్ధన్ సాయంత్రం 4 గంటల దాకా పాఠశాలలో ఉండి చదువుకుంటాడు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా 4 గంటల వరకు ఎటువంటి ఫోన్లు చేయలేదు. కానీ విద్యార్థి మధ్యాహ్నమే చెరువు దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో మీరు 4 గంటల వరకు పాఠశాల నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు మీరు ఎట్లా మధ్యాహ్నం విద్యార్థిని వదిలిపెట్టినటువంటి మీరు కనీసం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారా? సమాచారం కనీసం తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీరెందుకు పట్టించుకోలేదు, మీరెందుకు కాల్ ఆన్సర్ చేయలేదని చెప్పేసి పీడిఎస్ అడుగుతా ఉంది మిమ్మల్ని. ఇటీవల కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం